அலோவ் பண்றதுக்கு வழியே இல்லை. லோக்கல் வண்டியில் வந்துட்டாலும் தடுத்துட்டாலும் பிரச்சனை இல்லை, ఏదో ఒకటి சொல்லி అనిపించట్లేదు. సో చమేలి వెళ్ళిందారు ఇదే, కాకపోతే ఇప్పుడు కాదు, రేపు మార్నింగ్ వెళ్దాం. ఆయన ఇంకొక ఐడియా కూడా చెప్పాడు, మీరు లోకల్ వెహికల్ ఏదైనా ఉంటే అడిగి చూడండి ఎవరికైనా, అది కావాలంటే ఏమన్నా చెప్పి పంపించేయచ్చు అనేసి. హలో నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. సో రామేశ్వరం ట్రిప్ డే 5. ఇవాళ మనం ధనుష్కోటి వెళ్తున్నాం. సో బైక్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, మన బైక్ కాదు. సో లోకల్ బైక్లో వెళ్తున్నాం యాజ్ పోలీస్ వాస్ ఇన్స్ట్రక్టెడ్. క్లౌడీగా ఉంది కొంచెం, సో రెయిన్ కోట్, రెయిన్ బ్యాగ్, కవర్స్ అన్నీ కూడా తీసి పెట్టుకున్నాం. అండ్ ఇందులో అయితే 2 పాయింట్స్ పెట్రోల్ ఉంది. 18-20 కిలోమీటర్స్ 2 పాయింట్స్ సరిపోతుందా అనేది డౌట్. కాకపోతే మనం ఎక్కడైనా ఆన్ ద వే, ఎక్కడ నేనైతే పెట్రోల్ బంక్ అయితే ఆన్ ద వే నేను చూడలేదు, లేదా లాస్ట్లో ఎక్కడ ఉండాలి ఒకటి చూద్దాం, ఉంటే వెయిట్ చేద్దాం, మనకేం ఇబ్బంది ఏం లేదు. సో వెల్కమ్ టు ధనుష్కోటి, సారీ లెట్స్ గో టు ధనుష్కోటి. வணக்கம் சார். நேற்று தான் வந்தேனே, நீங்கள் தானே லோக்கல் வண்டி எடுத்து சொன்னீங்க, அதான். சரி, ஓகே, ரைட், தேங்க்யூ சார். సో ఇక్కడి నుంచి చివరి భాగం, తోక భాగం లాంటిది స్టార్ట్ అయింది అనుకుంటా. 2 పక్కల సముద్రం, ఇటువైపు కూడా సముద్రం, 2 పక్కల సముద్రం, మధ్యలో మన రామచంద్ర ఏం దాకా ఏం చేసిందంటే
కెమెరా ఆన్లో ఉంది అనుకొని మంచి మంచి స్టోరీ అంతా చెప్పొచ్చా. బై మిస్టేక్ ఇది రికార్డ్ అవ్వలేదు. ఆ స్టోరీ అయితే మళ్ళీ రిటర్న్ లో మళ్ళీ చెప్తాను. ముందు మీ రివ్యూ అయితే ఎంజాయ్ చేయండి. మా దేవుడంటే నీవు రామ తండ్రి, రామ తండ్రి, రామ తండ్రి. ఏదో గుడి ఉంది, ఐ థింక్ అమ్మవారి గుడి అనుకుంటా. అది కన్స్ట్రక్షన్ లో ఉందా లేకపోతే కరోనా వల్ల మూసేసారో తెలియట్లే. అండ్ మన యేసు ప్రభు గుడి ప్రతి దగ్గర ఉంటుంది. యేసు ప్రభు గుడి దట్ ఈస్ కామన్ నౌ-a-days. ఎంత క్లియర్ గా ఉందండి సముద్రం. అండ్ ఇక్కడ ఈ వాటర్ అనేది కొంచెం బ్లూ కలర్ లో బాగా తెలుస్తుందని చెప్పారు. అండ్ క్లియర్ సీ ఉంటుందంట ఇక్కడ. అండ్ ఐ థింక్ ఇదిగోండి ఇటుపక్క ఉన్నది రాళ్ళు రప్పలు అంటే బండరాలు ఉన్న సీ అనుకుంటా. అందువల్ల ఇది వచ్చేసి కొంచెం బ్రౌనిష్ గా ఉంది. అండ్ కొద్దిగా వెళ్ళను మళ్ళీ కలర్ చేంజ్ అయింది. అండ్ ఇటుపక్క వచ్చేసి వెరీ క్లియర్ అండ్ బ్లూ సీ అనమాట. చూస్తున్నారా, తెలుస్తుందా మీకు? సో వీళ్ళంతా చేపల వాళ్ళు అనుకుంటా, చేపలు పట్టే వాళ్ళు అనుకుంటాను. అండ్ మనకి దూరం లైట్ హౌస్ కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి అంత దూరం అంతవరకు వెళ్తామని అనుకుంటున్నాం. నిన్న ఫిషర్ మ్యాన్ తో మాట్లాడినప్పుడు చెప్పారు కదా, ఇది కొద్ది దూరం బుడక తర్వాత బండరాళ్ళు, రాళ్ళు, రప్పలు, దాని తర్వాత లోతైన సముద్రం. సో అక్కడ వరకు కావాలంటే మనం నడుచుకుని కూడా వెళ్ళచ్చు. అంటే వాటర్ సర్ఫింగ్ చేసేవాళ్ళు ఇంకా లోపల ఏమన్నా బండరాళ్ళు ఉన్న చేపలని ఇంకా వాటిని ఫోటోగ్రఫీ తీసుకోవాలనుకుంటే రండి, అలా ఉంటాడు. నాకు బండి నాకు ఎక్కరాదు, నేను బై మిస్టేక్ కొట్టుకెళ్ళిపోయానంటే మా ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పలేను, మా సబ్స్క్రైబర్కి సమాధానం చెప్పలేను అనేసి నేను చేశాను. సో ఇక్కడ చేపల వాళ్ళకైతే అలౌడ్ ఉంది, చేపలు పట్టడానికి అయితే వెళ్తారు. నా లెక్క ప్రకారం ఇదంతా కలిపి హిందూ మహాసముద్రమే. హిందూ మహాసముద్రమే, ఎందుకంటే శ్రీలంక కింద ఉంటుంది హిందూ మహాసముద్రమే కదా. కొంచెం సోషల్లో మనం మంచిగానే ఉంటాం, కాకపోతే చాలా టచ్ అయిపోయింది కాబట్టి బై జనరల్ నాలెడ్జ్ కూడా మనకి మిస్టేక్ అయిపోయింది. సరే అది కూడా పోయింది సో పూర్తిగా. సో ఇక్కడ నుంచి వెహికల్ అయితే లెఫ్ట్ తీసుకుంటుంది, ఎందుకో తెలియట్లే ఎక్కడికి ఉంటుంది. ఇటువైపు ఏదో గ్రామాలు ఉన్నాయండి, గ్రామం ఉంది అక్కడ, ఒక ఫిషింగ్ గ్రామం అనుకుంటా, చికార్ల గ్రామం. అండ్ ఇక్కడ మ్యాక్సిమం మత్స్యకారులే ఉంటారు. మ్యాక్సిమం పడవలో సముద్రం చేపలను పెట్టి బిజినెస్ చేసే వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. అండ్ ఇది లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ కూడా చిన్న చిన్న గ్రామాలు అవి కనబడుతున్నాయి. అండ్ అక్కడ మీరు చూడొచ్చు శిథిలమైపోయిన ఏదో ఒక ఇల్లు ఉంది. అండ్ ఇక్కడ కూడా చాలా కట్టడాలు శిథిలం అయిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా కోతకు గురైన కట్టడాలు అనమాట. ఇదేదో పురాతన కట్టడంలా ఉంది. అండ్ అది కూడా ఏదో ఒక పురాతన కట్టడం లాగానే ఉంది అది కూడా. సో అనుకుంటాను ఆ గుడి మనకి
యా ఇదే ఆ గుడి. ప్రకృతి విలయాలకి నాశనం అయిపోయిన గుడి. అయ్యా అదనా కోయిల్, అదనా కోయిల్ లాస్ట్లో ஒரு கோயில் இருக்கு. సో ఇంకా ఉంది, మనకి కొంచెం దూరం వెళ్ళాల్సి ఉంది. ఇక్కడైతే చాలా వైడ్గా వేశారు రోడ్డు. ఐ థింక్ ఇది టూరిజం కోసమా లేకపోతే ఈ మత్స్యకారులకి సౌకర్యం కోసమా అని తెలియట్లేదు. అంటే వీళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి ఏదైనా ప్లేస్ ఏమైనా పెట్టారేమో అక్కడ, చేపలు అవి అమ్ముకోవడానికి అనుకుంటా. ఇక్కడ మట్టి రోడ్డు, కొద్దిగా ఇసుక రోడ్, ఇసుక వచ్చేసింది పైకి. మట్టి రోడ్డు కాదు కానీ ఇసుక పైకి వచ్చేసింది. సో ఇది కన్స్ట్రక్షన్. ఐ థింక్ ఇది లైట్ హౌస్ కన్స్ట్రక్షన్ అనుకుంటా, వాళ్ళు చెప్పిన కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేసి. అండ్ ఇక్కడ కూడా ఈ రోడ్డు ఇప్పుడే బాగా వైడింగ్ చేసినట్టున్నారు. అండ్ కోతకు గురి కాకుండా అడ్డుకట్ట కూడా ఏదో వేస్తున్నట్టున్నారు. సో మనమే తప్పుగా అనుకున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత లోన్లీ ప్లేస్ అండ్ ఇంత లంక గ్రామాల్లోకి తీసుకొచ్చి ఈ పనులన్నీ చేయాలంటే మెషినరీ ఇంకా ఎఫర్ట్స్ అన్ని పెట్టాలంటే చాలా కష్టం. కాబట్టి మనం ఏదో తప్పుగా అనుకున్నామని అనుకుంటున్నాం. అయితే ఒక రకంగా ఉంది గాలి ఇక్కడ. సో ఎయిర్ అనేది ఫుల్ ఎయిర్ ఉంది. అటుపక్కు ఇటుపక్కు సముద్రం కాబట్టి అటు ఇటు తోస్తుంది. సో ఇటు వాళ్ళు ఇటువైపు నుంచి, ఇది వాళ్ళు ఇటువైపు నుంచి పోతుంది. అండ్ ఇటువంటి సిచ్యువేషన్స్ లో డ్రోన్ ఎగురుతుందా అనేది కొద్దిగా డౌట్. అండ్ ట్రై చేద్దాం, ట్రై చేయకుండా అయితే ఉండకూడదు. అండ్ అట్లీస్ట్ ఒక 100 meters అయినా కూడా కొంచెం ఎగరేసి ఈ రోడ్డు ఆ ఎండింగ్ పాయింట్ ఎక్కువ చూసుకున్నా సరిపోద్ది నాకైతే. సేఫ్టీ ప్రికాషన్స్ వల్ల ఇంకెక్కడ సముద్రంలో తీసుకెళ్ళాము. ఇంకా సముద్రంలో మనకు అంత పెద్ద ధైర్యం కూడా లేదు. ఓన్లీ ఇటు అటు తిప్పకుండా స్ట్రైట్గా తీసుకెళ్ళి ఈ రోడ్డు కొద్దిగా ముందుకు వచ్చి దింపేద్దాం. Yes, finally మనం వచ్చేసాం ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద ఇండియన్ రోడ్. హర హర్ మహాదేవ్ శంభో శంకర్, హర హర్ మహాదేవ్ శంభో శంకర్, హర హర్ మహాదేవ్ శంభో శంకర్. చమేలి వచ్చినప్పుడైతే ఈ రూట్ బాగానే ఉన్నింది.
ఇప్పుడేమో రాళ్ళు పంటరాళ్ళు వేసి పెట్టున్నారు. సో ఫైనలీ ఇండియన్ ఫైనల్ రోడ్వే, ఇండియన్ లాస్ట్ రోడ్వే ఇన్ సౌత్. వచ్చేసాం. అండ్ అలాగే వ్యూ కూడా చూసేద్దాం. సో ఫైనలీ సౌత్ ఇండియన్ లాస్ట్ రోడ్వే ఆఫ్ ఇండియాస్ సౌత్ లాస్ట్ రోడ్వే ఆఫ్ ఇండియా వచ్చేసాం. సో దీంతో మన సౌత్ ఇండియన్ టూర్ అనేది కొంచెం మనకి సాటిస్ఫైడ్గా ఉంది. అండ్ దీంతో మనకి సౌత్ ఇండియా రోడ్ అనేది ఫినిష్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇంకా సముద్రమే. అండ్ అక్కడ కనపడేది మనకి రామసేతు, రాముడు నిర్మించిన బ్రిడ్జ్. ఇక్కడ దూరంగా కనపడుతుంది అనుకుంటున్నాను. సో అక్కడ రామసేతు బ్రిడ్జ్. సో ఫైనలీ వి రీచ్డ్ సౌత్ ఇండియాలోనే మనకి చివరి రోడ్డు మార్గానికి మనం చేరిపోయాం. అండ్ అలాగే మీకు అక్కడ దూరంగా కనపడుతుంది కదా, సో అది రామసేతు బ్రిడ్జ్. సో రాములు వారు లంకకి వెళ్ళడానికి నిర్మించిన బ్రిడ్జ్ అదే అని చెప్పుకుంటారు. అండ్ ఇక్కడ సముద్రం అయితే మీరు చూడొచ్చు ఎంత క్లియర్గా ఉందంటే అంత క్లియర్గా అండ్ ప్లెజెంట్గా ఉంది. అండ్ ఇవాళ కొంచెం ఏంటిది తుఫాను ఏదో హెచ్చరిక కారణంగా కొంచెం అలలు అనేవి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అండ్ సో అక్కడ మీకు కనపడవచ్చు రామసేతు వెళ్ళే దారి మాత్రం మీకు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా రామసేతు వెళ్తుంది అనమాట. సో ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాం మనం డెస్టినేషన్, మనం టార్గెట్ పెట్టుకున్న డెస్టినేషన్కి అయితే. అండ్ బై గాడ్స్ గ్రేస్ మనకి ఇక్కడ వరకు మనకి అలౌ చేయడం కూడా జరిగింది. అండ్ అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చోన్నాడు, ఆయన అడుగుదాం ఏంటి డీటెయిల్స్ అని. అన్నా நீங்கள் லோக்கலா? அதான் ராமசேதுவா? இது ராமசேதுவா? அதான் ராமர் வச்ச இதுவுங்களா? வளர்ந்து போயிடுச்சு. நார்மலாக இப்போ இங்கே வந்தவங்க வந்து அது என்ன அது என்னங்க ஒன்றா வருது? அச்சா, ஓகே ஓகே. அது త్రివేణి సంగమం, అది ఇది 2. சரிண்ணே, வரேண்ணே, థ్యాంక్స్. సో ఈ ప్రదేశం అంతా కూడా రామసేతు అంట. కాకపోతే ఈ సముద్రం కొంచెం అలలు ఎక్కువ వచ్చి జాయిన్ అయిపోయింది. అండ్ ప్లెజెంట్ హోలీ ప్లేస్ కూడాను.
వచ్చిందరా మీన్ இருக்கா என்ன பேருண்ணே உங்க பேரு வடிவேலா என்ன மீன் இது செரா செரையா இப்படி கொடுங்க ஒண்ணு సో సెరయ మీన్ అంట సెరయ చేప ఇప్పుడే ఫ్రెష్గా పట్టుకొచ్చారు సముద్రం నుంచి సో వలలో మొత్తం అంతా కూడా చేపలు ఉండొచ్చు సో వీళ్ళే ఇందాక మనకి ఇన్ఫర్మేషన్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పేరునా గణేష్ నా உங்க பேரு உமேஷ் இது 5 ஸ்டார் சாக்லேட்ல ஒரு அட்வர்டைஸ்மென்ட் வர இருக்கு மகேஷ் சுரேஷ் என்ற மாதிரி అండ్ చూశారుగా ప్లెజెంట్ సముద్రం ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు కానీ మనకి క్లౌడ్ వల్ల సూర్యోదయం కనిపించలేదు ఒక వీడియో తీద్దాం సో రామేశ్వరం ట్రిప్ అయితే మాత్రం ప్లెజెంట్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి అండ్ చాలా చాలా అరుదైన విషయాలన్నీ మన టూర్లో జరుగుతున్నాయి సో అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఆశిస్తున్నా అండ్ ధన్యవాదాలు కూడా ప్రతి ఒక్కరికి సో ఇవన్నీ చేపలు పట్టే వెహికల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.